అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు శరత్ శుభదను చదువుకుంటున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. ఈ దయనీయమైన కథ మీ మనసుకు పట్టినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు కథలోకి. సంజె పడే ముందు మాధవుడు, "అక్క, నాకు ఇంక నయం కాదనుకుంటా" అన్నాడు. లలన అపేక్షగా తమ్ముడి తలని నిమురుతూ, "ఎందుకు నయం కాదు? 2 రోజుల్లో నయమవుతుంది నీకు" అన్నది. ఎన్ని 2 రోజులు గడిచిపోయాయి, ఏది నయం కానీ లేదుగా. ఈసారి నయమవుతుంది. సరే, ఓవేళ నయం కాకపోతే? తప్పక నయమవుతుంది. కాకపోతే? లలన దుర్బలంగా ఉన్న మాధవుడి చేతులు 2 తన చేతుల్లోకి తీసుకుని గంభీర ముఖంతో, అలాంటి మాటలు అనకూడదు" అన్నది. మాధవుడు ఇంకా మాట్లాడలేదు, మెదలకుండా ఊరుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక లలన, "మధు, ఏమైనా తింటావా?" అని అడిగింది. అని మాధవుడు తల తిప్పాడు. కాసేపటికల్లా మందు తాగే వేళయింది. లలన ఓ చిన్న గాజు గ్లాసులో మందు పోసి మాధవుడి నోటికి అందిస్తూ, "తాగు" అన్నది. మాధవుడు ఇదివరకు లాగానే తల తిప్పాడు. వాడు ససేమిరా మందు తాగడు. ఇది తరచూ మామూలే. మందు చేదుగా ఉందని తాగనంటాడు. కాస్త బతిమాలితే తాగుతూ ఉంటాడు. మారం చేయకు, తాగు" అన్నది లలన. మాధవుడు గ్లాస్ తీసుకొని మందంతా కింద పారబోశాడు. మాధవుడు ఎప్పుడు ఇలా చేయగల. లలన విస్మితురాలైంది. ఆమె కోపము వచ్చింది. "అదేమిటి మధు" అన్నది. "నేనిక మందు తాగను." "ఎందుకని?" "ఎందుకు ఊరికే తాగటం? నయం కానప్పుడు మందు కూడా తాగడం దీనికి?" "ఎవరు చెప్పారు నయం కాదని?" మాధవుడు మెదలకుండా ఊరుకున్నాడు. లలన దగ్గరకొచ్చి కూర్చుంది. అతడి శరీరం నిమురుతూ, "మధు, నా మాట వినవు?" "నా మాట ఎవ్వరు వినరు. నేనెవ్వరి మాట వినను." "ఎవరు వినరు నీ మాట? ఎవరు వింటున్నారు? నేనేదైనా ఒక్క మాట అడిగితే అమ్మ కోపడుతుంది, నాన్న కోపడతాడు, అత్త మాటే మాట్లాడుతూ నువ్వు కోపడతావు. అలాంటప్పుడు నేనెందుకు వినాలి?" మాధవుడికి కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. లలన ఎంతో ఆపేక్షతో కన్నీళ్లు తుడుస్తూ, "నేను వింటాను" అన్నది. "అయితే చెప్పు. నాకు నయం కాకుండా రోజు ఇలాగే పడుకుని ఉంటానా?" "అదేమిటి?" "మరేమిటి?" లలనకి పెదవులు కొంచెం వణికాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. మాధవుడు కాసేపు ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకొని, "అక్క, మన తమ్ముడికి జబ్బు చేసింది. అప్పుడు నయం కాలేదు. తర్వాత చచ్చిపోయాడు. నాన్న ఏడ్చాడు, అమ్మ ఏడ్చింది, అత్త ఏడ్చింది, నువ్వు ఏడ్చావు, అందరూ ఏడ్చారు. అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అయినా వాడు రాలేదు. నేను కూడా వాళ్ళలాగే చచ్చిపోతే" అని అడిగాడు. లలన 2 చేతులతో ముఖాన్ని మూసుకుంది. మరొకప్పుడు అయినట్లయితే ఆమె వాడిని కేకలేసి నోరు మూయించేది. కానీ ఇప్పుడు అలా చేయలేకపోయింది. మాధవుడు కూడా కాసేపు మెదలకుండా ఊరుకున్నాడు. తరువాత మళ్ళీ, "చెప్పవేమక్క, చచ్చిపోతే ఏమవుతుంది?" అని అడిగాడు. లలన ముఖాన్ని అలా కప్పుకుని, "ఏం కాదు, మేం మాత్రం ఏడుస్తాం" అన్నది. ఆమె అప్పుడే ఏడుస్తున్నట్టుంది. మాధవుడికి తెలిసిందో లేదో తెలియదు కానీ ఇవాళ విడిచిపెట్టదలుచుకోలేదు. ఈ సంగతి తెలుసుకోవాలని వాడు ఎన్నాళ్ల నుంచో ఆత్రపడుతున్నాడు. ఇవాళ అంతా తెలుసుకోవాలనుకున్నాడు. అంచేత మళ్ళీ, "అక్క, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం?" అని అడిగాడు. లలన పై వంక చూస్తూ, "అక్కడికి, ఆకాశంలోకి" అన్నది. "ఆకాశంలోకా?" కుర్రవాడు చాలా ఆశ్చర్యపోయాడు. "కానీ మరి అక్కడ ఎవరి దగ్గర ఉండను?" లలన మరొక వైపుకు చూస్తూ, "నా దగ్గర" అన్నది. మాధవుడు చాలా సంతృప్తి పడ్డాడు. నవ్వుతూ, "అయితే మంచిదే. సరే, కానీ మనకు అక్కడ ఇల్లుందా?" అని అడిగాడు.
ఉంది. అయితే మరీ మంచిది. మనం ఇద్దరం అక్కడ హాయిగా ఉండొచ్చు కదూ. అలాగే జరగాలని కోరుకుంది లలన. మాధవుడు తన చేతులతో ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని, అక్క, అక్కడ మనం ఏది తినాలనుకుంటే అది తినచ్చు కదూ అన్నాడు. చాలా దానిమ్మకాయలుంటాయి కదూ. ఉంటాయి. కుర్రాడు నోటి నిండా నవ్వి పక్కకి ఒత్తిగిల్లాడు. వాడు ఇంతటి ఆనందాన్ని ఒక్కవైపుకే తిరిగి పడుకుని పట్టలేకపోయాడేమో. కానీ మళ్ళీ అప్పుడే ఇటు తిరిగి, అక్క, ఎప్పుడు వెళ్ళటం మరి అని అడిగాడు. మధు, ఏంటక్క, అమ్మని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలవు నువ్వు? ఏ, అమ్మ కూడా వస్తుంది. ఒకవేళ రాకపోతే నేను పిలుచుకు వెళ్తా. పిలిచినా రాకపోతే? ఈసారి మాధవుడు చాలా దిగులు పడ్డాడు. అక్క, అమ్మ ఎప్పటికీ రాదా? వస్తుంది, కానీ చాలా రోజులు పోయాక. కానీ ముందు మనం వెళ్దాం, తర్వాత అమ్మ వస్తుంది. కాసేపు మాట్లాడకూరుకుని మళ్ళీ అమ్మని అడుగుదామా అన్నాడు. వద్దు, ఈ మాట అడిగితే అమ్మ రాదు, మనల్ని వెళ్ళనీయదు. మాధవుడు భయపడుతూ, అయితే అడగను. నువ్వు నన్ను మందు తాగించి వెళ్ళు, నేను పడుకుంటాను అన్నాడు. మందు తాగి నీళ్లు తాగి గాలి తగులుతుంటే మాధవుడు ఏదో ఆలోచించుకోసాగాడు. అక్కడ ఏం చేద్దామా, ఎక్కడెక్కడ తిరుగుదామా, ఎన్ని దానిమ్మకాయలు తిందామా, 2, 3 అమ్మకిచ్చేసి పండిన దానిమ్మకాయలు తిని తొక్కలు చిన్నక్క మీద విసిరికొట్టాలి. ఒక్కటి కూడా ఆమెకు అట్టే పెట్టడు. చిన్నక్క నోరూరి చాలా కావాలని అడుగుతుంది. అప్పుడు 2, 3 గింజలు పెడతాడు. ఇంకా ఎన్నో పనులు మనసులో ఊహించుకుంటూ మాధవుడు ఆ రాత్రికి నిద్రపోయాడు. ఇహ లలన, ఆమె ఆ రాత్రికి అదృశ్యురాలయ్యింది. అత్త రాసమణి, తల్లి శుభద, హారాన్ చంద్రుడు అందరూ పిలిచారు. ఏమైనా ఆమె పై గది తలుపు తెరవనే లేదు. నాకు చాలా తలనొప్పిగా ఉంది, పిలవకండి నన్ను, నేను లేచి రాలేను. మర్నాటి నుంచి మాధవుడు కొంచెం మారిపోయాడు. వాడు అసలే నెమ్మదస్తుడు, మరింత నెమ్మదస్తుడయ్యాడు. మందు తాగమంటే మారాం చేయటం మానేశాడు. ఇది తినను, అది పెట్టు, అది వద్దు, ఇది కావాలి, అలాంటి తగవులు మానేశాడు. ఇప్పుడు 24 గంటలు సంతోషంగా ఉంటున్నాడు. మధు, ఏమైనా తింటావా అని తల్లి అడిగితే, సరే పెట్టు అంటాడు. ఏం పెట్టను? ఏది ఉంటే అది పెట్టు. అక్క దగ్గర కూర్చుంటే ఇంకేం మాటలుండవు. ఇద్దరూ చాటుగా చాలా మాట్లాడుకుంటారు. ఎవరైనా వస్తే చటుక్కుని మెదలకుండా ఊరుకుంటారు. ఇప్పుడు ఇక హారాన్ కుటుంబం అంత ఇక్కట్లు పడటం లేదు. ఎప్పుడైనా మరీ అంత అవసరం వస్తే లలన రూపాయి అర్ధా బయటికి తీస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది శుభదకు తెలుసు. హారాన్ ఎక్కడి నుంచో తీసుకువస్తున్నాడు అనుకునేది రాసమణి. పోయిందే ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచే రాని, నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాను అనుకునేవాడు హారాన్. అయితే ఇప్పుడు ఇతనికి తరచూ ఒక సంగతి మాత్రం గుర్తుకొస్తూ ఉంటుంది. అది గంజాయి తాగాలనే తృష్ణ. అలవాటు పూర్తిగా పోతుందేమో అన్న భయం వేస్తూ ఉంటుంది. మధ్య పోతే ఇంకా ఏమిటి ఉపాయం? అలవాటు నిలుపుకునేటంత గంజాయి మాత్రం ఎలా సంపాదించటం? ఎలాగైనా కానీ, ఏమైనా కానీ, ఒకప్పుడు తృప్తిగా తాగడానికై మళ్ళీ మనస్సు పాడు చేసుకోను. రోజులు బాగుంటే చూసుకోవచ్చు. మళ్ళీ ప్రస్తుతం ఎలా ఉన్నవాణ్ణి అలాగే ఉంటాను అనుకునేవాడు. కొన్నాళ్ళు పోయాక సదానందుడి మేనత్త ఒక రోజున గట్టిగా పట్టుబట్టింది. నాయనా, ఒకసారి నాకు కాశీ చూపించి తీసుకువద్దు. ఎప్పుడు గుట్టుక్కుమంటానో తెలియదు కదా. ఈ జన్మకి ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకొని. సదానందుడు దేనికి అభ్యంతరం చెప్పడు. దీనికి కూడా అభ్యంతరం చెప్పలేదు. 2-3 రోజుల్లో కాశీ వెళ్ళటం నిర్ణయమైపోయింది. వెళ్ళే రోజున సాయంత్రం లలనా
లలనా అని పిలుస్తూ మేడ మీదకొచ్చాడు. లలన అప్పుడు పైన ఉంది. సదానందుడు రావటం చూసి లేచి నుంచుంది. సదానందుడు పంచ చెంగున 50 రూపాయలు మూట కట్టుకొని వచ్చాడు. అవి తీసి తలగడ కింద పెట్టి, మేము ఇవాళ కాశీ వెళ్తున్నాం, ఎప్పుడు వస్తామో మళ్ళీ చెప్పలేను, అవసరమైతే ఇవి ఖర్చు చేసుకో అన్నాడు. లలన ఆశ్చర్యపోతూ, ఎన్ని రూపాయలా అన్నది. సదానందుడు నవ్వుతూ, ఎన్ని రూపాయలు? 50 రూపాయలంటే బోలెడు రూపాయలేం కాదు, లెక్కకి చాలా లాగానే కనిపించవచ్చు, కానీ ఖర్చొచ్చినప్పుడు చాలాగా కనిపించవు అన్నాడు. కానీ ఇన్ని ఆ మాట పూర్తి కానియకుండానే సదానందుడు తమాషాగా చిటికేసి గబగబా కిందకు దిగి వంట ఇంట్లో శుభద దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. పిన్ని, ఇవాళ మేము కాశీ వెళ్తున్నాం. శుభద ఆ సంగతి విన్నది. ఎప్పుడొస్తారు మళ్ళీ తిరిగి అని అడిగింది. అదెలా చెప్పగలను, అయినా అత్త కాశీ చూడటం అవగానే తిరిగి రాగలం అనుకుంటా. శుభద దీర్ఘంగా నిట్టూర్చి, అలాగే నాయనా, క్షేమంగా వెళ్ళి రావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నది. సదానందుడు బిగ్గరగా నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు లలన సగం డబ్బు తన దగ్గర పెట్టెలో పెట్టుకుని మిగిలిన సగం తల్లికిస్తూ, అమ్మా, సదానందదా వెళ్ళేప్పుడు ఈ డబ్బు ఇచ్చి వెళ్ళాడు అన్నది. శుభద కళ్ళు ఇంతంత చేసుకుని ఆ డబ్బు ఎంచటం మొదలుపెట్టింది. ఎంచటం పూర్తయ్యాక కూతురి ముఖం కేసి చూస్తూ, సదానందుడు మనకు ఏ జన్మలోనో చాలా దగ్గరవాడై ఉంటాడు అన్నది. కావచ్చు అన్నది లలన తల ఊగిస్తూ. ఇన్ని రూపాయలు ఇవ్వగలరా మనుషులు? లలన జవాబు చెప్పలేదు. లలన, సదానందుడు పిచ్చివాడా? ఎందుకని? లేకపోతే ఇలా ఎందుకు చేశాడు? దరిద్రుల కష్టాలను చూసి సానుభూతి చూపడం పిచ్చితనమా? అయితే మరి అందరూ పిచ్చివాడంటారే? లలన నవ్వుతూ, ఊరికినే అంటూ ఉంటారు అన్నది. హారాన్ ముఖర్జీ సంసారంలో ఇప్పుడు ఇంకా కష్టాలే లేవని చెప్పవచ్చు. తిండికి బట్టకి లోపం లేకుండా ఉంది. అయితే వాడ అందరూ తలో రకంగా చెప్పుకోసాగారు. నంది వాళ్ళ డబ్బు చాలా కొట్టేశాడు, దుర్మార్గుడు అనుకున్నారు కొందరు. ఇప్పుడు వాడు భాగ్యవంతుడైపోయాడు అన్నారు కొందరు. ఏం లేదు, ఇంట్లో 2 పూటలా పొయ్యి మీదకి గిన్నెక్కదు అన్నారు మరికొందరు. చాలా పుకార్లు బయలుదేరాయి. పరాయి వాళ్ళైన వారు అంత కుతూహలం చూపలేదు, కానీ ఆత్మీయులైన వాళ్ళు మాత్రం ముఖర్జీ సంసారం గుట్టును ఎలాగోలా పైకి లాగాలని ప్రయత్నించసాగారు. ఒక రోజున మధ్యాహ్నం కృష్ణప్రియ హఠాత్తుగా ప్రత్యక్షమై, ఏం చేస్తున్నావమ్మా, భోజనాలవి అయ్యాయా అని అడిగింది. ఇప్పుడే అన్నది శుభద. కృష్ణప్రియ తాంబూలం నమిలి ఉమ్మివేస్తూ వచ్చి కూర్చొని, హారాన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు శుభద? ఏం చేస్తారు? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇల్లు ఎలా గడుస్తోంది? శుభద సమాధానం చెప్పల. కృష్ణప్రియ మళ్ళీ, హారాను నంది వాళ్ళ డబ్బు కొట్టేశాడని, భాగ్యవంతుడయ్యాడిప్పుడని, అతడికి తిండికి లోటేమిటని అనుకుంటున్నారు లోకులు, కానీ నాకన్నీ తెలుసుగా, అందుకని ఇప్పుడు సంసారం ఎలా గడుస్తోందా అని అడుగుతున్నాను అన్నది. శుభద కొంచెం తటపటాయిస్తూ, ఏదో గడుస్తోంది అన్నది. బ్రాహ్మణపాడాలోని ఆ ముండ కాతుయే అన్నింటికీ మూలం, దాని సిగ తరిగించాలి అనిపిస్తుంది. శుభద ఈ మాట వినిపించుకోకుండా, మీ భోజనం అయిందా వదిన గారు అని అడిగింది. అయిందమ్మా, హాముండే ఇంత సర్వనాశనం కలిగించింది. హారాన్ దాని ఉచ్చులో ఇరుక్కున్నాడు, అందుకనే 3000 దొంగిలించాడు. లేకపోతే 100, 200 పోస్తాడా ఆ ముండకి? అయినా కాస్తైనా మిగిలిస్తేగా. వదిన గారు ఏం చేశారు ఇవాళ కూర అని అడిగింది శుభద. ఏం చేస్తాను, ఇవాళ పొద్దుకి పోయిందని ఉట్టి అన్నం వండడం తప్ప ఇంకేమీ చేయలేదు. అయినా ఆ ముండకి పరలోక భయం అనేదేమైనా ఉంటేగా. పాపం 2 రూపాయల కోసం కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. కానీ భగవంతుడు లేడు,
బ్రాహ్మణ్ణి సర్వనాశనం చేసినందుకు, నీలాంటి మహాలక్ష్మి లాంటి ఇల్లాలి చేత కంటతడి పెట్టించినందుకు తగిన శాస్తి జరగకుండా ఉంటుందా? నువ్వు చూస్తూ ఉండు, నేను చెప్పానుగా. శుభద చటుక్కున, అవును గాని బిందు హఠాత్తుగా వెళ్ళిపోయిందేం అత్తారింటికి అని అడిగింది. దాని మామగారికి రాత్రికి రాత్రి కలరా తగిలింది. నువ్విప్పుడు సంసారం నడిచే ఉపాయం చేసుకున్నావు. నేనేం చేస్తాను, దేవుడెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కృష్ణప్రియ కొంచెం దీర్ఘంగా నిట్టూర్చి, హేటు అంతే, కానీ బెంగ మీద బెంగ. నీ చిన్న కూతురు మాటే, అది పెద్దదవుతోంది, దానికి పెళ్లి చేయకపోతే బాగానూ ఉండదు, లోకులు తలో రకంగా అనుకుంటారు. మరి ఏమైనా చూసావా ఉపాయం అన్నది. శుభద దిగులుగా నిట్టూర్పు విడుస్తుండగా లలన వచ్చిందక్కడికి. చలనని గురించి ఆవిడ అంటున్న మాటలు విన్నది. లలన కొంతవరకు చలనని గురించి ఆవిడ అంటున్న మాటలు, కృష్ణప్రియ అంటున్న మాటలు విన్నది లలన కొంతవరకు. మిగిలినవి ఊహించుకొని, అసమయం కానీ దుస్సమయం కానీ ఆడపిల్లకి పెళ్ళి అనేది చేయక తప్పదుగా, లేకపోతే కులం పోతుంది అనుకుంది. శుద్ధ ఏకాదశి రాత్రి ఇంచుమించు 2 జాములు దాటింది. గంగానది ఒడ్డున చెట్ల మధ్య ఉన్న పాడుబడిన శివాలయం ముందర 22 ఏళ్ల యువకుడొకడు ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చునున్నాడు చాలాసేపటి నుంచి. ఆ యువకుడి పేరు శారదా చరణ్ రాయ్. ఈ హాలూద్పూర్ గ్రామంలోని ఓ శ్రీమంతుని ఏకైక పుత్రుడతడు. ఎంతవరకు చదువుకున్నాడన్నది తెలియదు గాని బుద్ధిమంతుడు, కార్యదక్షుడు, విచక్షణ జ్ఞానం ఉన్నవాడని మాత్రం చెప్పగలం. వృద్ధుడైన తండ్రి మీద ఉన్న సంసార భారమంతా తానే నిర్వహిస్తున్నాడు. శారదా చరణుని తల్లి జీవించలేదు. ఆమె బ్రతికి ఉన్నంతవరకు హారాన్ ముఖర్జీ గారి కుటుంబంతో వారికి చాలా సన్నిహితత్వం ఉండేది. రాసమణికి శారదా చరణుని తల్లికి చాలా స్నేహం. ఇప్పుడు ఆమె పోయింది. ఆమెతో పాటు ఆ ఆత్మీయత, బంధుత్వం కూడా పోయాయి. ముఖ్యంగా శారదా చరణుని తండ్రి రామ్మోహన్ బాబు పేదవాళ్లతో బంధుత్వం పెట్టుకోవడం భావ్యం కాదు అనుకునే రకం వాడు. ఇక్కడ లలన సంగతి కూడా కాస్త చెప్పాలి. ఎంచేతనంటే దానికి ఈ కథకి చాలా సంబంధం ఉంది. చిన్నప్పటి నుంచి శారదునితో ఆమెకు స్నేహం ఉండేది. తర్వాత ఆమె వివాహమైంది. హారాన్ బాబు స్థితి అప్పుడు ఇంత అధ్వానంగా ఉండేది కాదు. తనకి ఉన్నంతలో ఏదో వైభవంగానే చేశాడు పెళ్ళి. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన 2 ఏళ్లకే లలన వితంతువైంది. అప్పుడు శారదా చరణుడంటే ఆమెకు ఆపేక్ష ఉండేది. ఆ ఆపేక్ష తగ్గలేదు. క్రమక్రమంగా వృద్ధి అవుతూ వచ్చింది. క్రమంగా ఇద్దరికీ వయస్సు పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఇద్దరూ కూడా ఈ ప్రేమ పర్యవసానం శుభావహం కాదని గ్రహించారు. శారదా చరణుడు అంతగా గ్రహించకపోయినా లలన మాత్రం పూర్తిగా గ్రహించింది. ఆమె ఇంత దగ్గరగా రావటమూ లేదు, అతన్ని రమ్మని కోరటమూ లేదు, ప్రేమని వ్యక్తపరచటమూ లేదు, చాటుగా ఉత్తరాలు పంపటమూ లేదు. ఇదంతా చూసి శారదా చరణుడు చాలా ఇక్కట్లలో పడ్డాడు. మొదట్లో అతడు ఎంతో నచ్చచెప్పాలని చూశాడు. ఎన్నో అభ్యంతరాలు చెప్పబోయాడు. ఏమైనా లలన వినిపించుకోలేదు. ఒక రోజున ఆమె తనకిలాంటివి ఇష్టం లేదు అని స్పష్టంగానే చెప్పేసింది. శారదా చరణుడికి ఆ రోజున కోపం వచ్చింది. అంత మరి ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు ఎలా ఇష్టమైంది మరి? ఇన్నాళ్ళు చిన్నవాళ్ళం, ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం. పెద్దవాళ్ళమైతే ఇష్టం ఉండకూడదా? కానీ బాగా ఆలోచించు. అతడి మాట పూర్తి కాకముందే, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంక నాకు చెడు సలహా చెప్పకు అన్నది లలన. నేను నీకు చెడు సలహాలు ఇచ్చేవాణ్ణే అని మండిపడ్డాడు శారదా చరణుడు. అయితే చెప్పు, ఏమిటి? చెప్పనా? చెప్పు. అయితే ఉండు, ఇవాళ ఈ సంగతి తేల్చేస్తాను. మంచిదేగా? నీతో ఇంక జన్మలో మాట్లాడను. మాట్లాడుకో. అప్పుడిహ ఇద్దరూ చెరోదారిని వెళ్ళారు. శారదా చరణుడు దారి పొడుగునా గర్జిస్తూనే వెళ్ళాడు.
లలన దారి పొడుగున కన్నీళ్లు తుడుచుకుంటూనే వెళ్ళింది. ఇది 4 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు శారదాచరణుడు మళ్ళీ లలన కోసం ఎదురుచూస్తూ శివాలయంలో కూర్చున్నాడు. అతడు వెనుకటి సంగతులన్నీ ఒక విధంగా మర్చిపోయాడు, లేదా మర్చిపోతున్నాడు. కానీ లలన మళ్ళీ కోరి అతన్ని ఇక్కడికి రప్పించింది. అంచేత మళ్ళీ అతడికి ఆ పూర్వపు సంగతులన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం రాసాగాయి. బాల్య ప్రేమకి శాపం తగులుతుందంటారు కొందరు. బాల్య ప్రేమ దృఢమైనది కాదంటారు మరికొందరు. ఏమైతే విషయాల్ని ఎవరూ నిర్ధారణగా తేల్చి చెప్పలేదు. అన్ని విధాలా అయి ఉండొచ్చు. ఏమైనా దాని స్మృతి చిహ్నం హృదయంలో సర్వదా ఉండక మానదు. ఎంత పెళ్లగించి పారవేసినా ఏదో ఒక చిన్న వేరు లోపలికల్లా చొచ్చుకుని పోయి ఉండక మానదు. శారదాచరణుడికి చాలా సంగతులు జ్ఞాపకం రాసాగాయి. 4 సంవత్సరాలకి మళ్ళీ ఆమె ఇవాళ వస్తోంది. దగ్గరకు వస్తుంది, మనసిచ్చి మాట్లాడుతుంది. శారదుడికి గుండెలు కొట్టుకున్నాయి. ఆనందంతో శరీరం కొంచెం గగురు పొడిచింది. కానీ ఎందుకు వస్తుంది? తననెందుకు ఈ సమయంలో, ఈ అసమయంలో ఇక్కడికి రమ్మన్నది? తననెందుకు ఈ అసమయంలో ఇక్కడికి రమ్మన్నది? ఇంకా ఏముంది సంబంధం? రాత్రి ఇంచుమించు 1 అయింది. ఒక స్త్రీ మేలి ముసుగు కప్పుకుని ఆ దారినే వస్తోంది. లలనేనా? లలనే, కానీ పెద్దదయింది అనుకున్నాడు శారదాచరణుడు. లలన దగ్గరకు వచ్చి నుంచుంది. శారదాచరణుడు సంకోచమ్మా అని కూర్చో అన్నాడు. అప్పుడిక ఇద్దరు చాలా రోజులకి మళ్ళీ వెన్నెల్లో. లలన దగ్గరకొచ్చి నుంచుంది. శారదాచరణుడు సంకోచమ్మా అని కూర్చో అన్నాడు. అప్పుడిక ఇద్దరూ చాలా రోజులకి మళ్ళీ వెన్నెల్లో పాడుబడిన గుళ్ళో ముఖాముఖి కూర్చున్నారు. చాలాసేపటి వరకు ఇద్దరూ ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత శారదాచరణుడే సాహసించి, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు. లలన తల ఎత్తి, పని ఉంది నాకు అన్నది. ఏంటది? చెప్తా. తర్వాత మళ్ళీ చాలాసేపు నిశ్శబ్దంగా గడిచింది. ఏది చెప్పలేదే అని అడిగాడు శారదాచరణుడు. చెప్తున్నా. ఇది వరకు నువ్వు నన్ను ప్రేమించేవాడివి, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్నకి శారదుడు చాలా విస్మితుడయ్యాడు. ఆ సంగతి ఎందుకు? అవసరం ఉంది. ఒకవేళ ఇప్పటికీ ప్రేమిస్తున్నానే అనుకో. లలన చిరునవ్వు నవ్వి కొంచెం సిగ్గుపడుతూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. శారదాచరణుడు కాస్త వెనక్కి జరిగి కూర్చుని అన్నాడు. ఎందుకు చేసుకోవు? నిన్ను చేసుకుంటే జాతిపోతుంది. పోనీ ఏం తినను? తిండి సంగతి నువ్వు ఆలోచించక్కర్లా. కానీ నాన్న ఇష్టపడడు. ఇష్టపడతారు. నువ్వు ఆయనకి ఏకైక సంతానానివి. కావాలనుకుంటే ఆయన్ని ఒప్పించగలవు. కాసేపు మెదలకుండా ఊరుకుని, అయినా జరగదు అన్నాడు శారదుడు. ఎందుకని? చాలా ఉన్నాయి కారణాలు. మొదటిది, నాన్న ఒప్పుకున్నా నిన్ను చేసుకుంటే జాతి పోతుంది. జాతి పోయాక హాలూద్పూర్లో సుఖంగా ఉండలేం. పోతే నిన్ను తీసుకొని విదేశాల్లో ఉండేందుకు తగినంత డబ్బు లేదు నాకు. రెండోది, అయిపోయిందేదో అయిపోయింది. నా ఉద్దేశము అదే శ్రేయస్సు కూడా. లలన కాసేపు మెదలకుండా ఊరుకుని, సరే అలాగే కానీ నాకొక ఉపకారం చేస్తావా అని అడిగింది. చెప్పు. సాధ్యమైతే చేస్తాను. నీకు సాధ్యమే, కానీ చేస్తావో లేదో మాత్రం చెప్పలేను. చెప్పు. సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేసి చూస్తాను. నా చెల్లెల్ని చలనని పెళ్లి చేసుకో. శారదాచరణుడు చిరునవ్వు నవ్వి, ఆమెకెక్కడా వరుడు దొరకలేదా అని అడిగాడు. ఎలా దొరుకుతాడు? మేం దరిద్రులం. దరిద్రుల పిల్లని అంత తేలిగ్గా ఎవరు చేసుకుంటారు? అది ఒకటే కాదు, మేం కులీలులం. తక్కువ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడితే ఎక్కడైనా దొరకొచ్చు. అయితే జాతికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది.
మీది మాది ఒకే శాఖ. నువ్వు చేసుకుంటే అన్ని చిక్కులు తొలగిపోతాయి. చేసుకుంటావా? నేను పూర్తిగా నాన్న మాట ప్రకారం నడుచుకునేవాణ్ణి. ఆయన అభిప్రాయం తెలుసుకోనిదే ఏ మాట చెప్పలేను. అయితే ఆయన్ని ఒప్పించి చేసుకో. నాకు తెలిసినంతవరకు ఈ పెళ్ళి ఆయనకిష్టం ఉండదు. దాపరికం వల్ల లాభం ఏముంది? మా నాన్నకి డబ్బు ఆశ హెచ్చు. నా పెళ్లి ద్వారా కొంత డబ్బు రాబట్టాలని ఆయన ఉద్దేశం. మీరేమీ ఇవ్వలేరు కనుక ఈ పెళ్లి జరగదు. లలన బెంబేలు పడిపోయి, మేం దరిద్రులం, మాకెక్కడి నుంచి వస్తుంది డబ్బు? అదిగాక మీకు డబ్బు అవసరం ఏముంది? కావలసినంత ఉంది కదా అన్నది. శారదాచరణుడు విచారంగా నవ్వి, ఆ సంగతి నేను అర్థం చేసుకోగలను, కానీ ఆయన అర్థం చేసుకోరు అన్నాడు. నువ్వు నచ్చ చెప్తే అర్థం చేసుకుంటారు. నేను ఒక్కసారి మాత్రం చెప్పి చూడగలను, కానీ ఆయనకు నచ్చేంతవరకు చెప్పలేను. లలన చాలా దిగాలు పడి, అయితే మరి ఎలా అవుతుంది అన్నది. నేనేం చెయ్యను. నీకు బహుశా చేసుకోవడం ఇష్టం లేదల్లే ఉంది. అదేం లేదు. చెల్లలాంటి పిల్ల నీకు సాధారణంగా దొరకడం కష్టం. అది సుందరి, బుద్ధిమతి, పైగా ఒక దరిద్రునికి ఉపకారం చేసినట్లవుతుంది. ఒక పేద బ్రాహ్మడి జాతి కాపాడినట్లవుతుంది. నేను నీకు ఆజన్మాంతం క్రీతదాసినై ఉండిపోతాను. చెప్పు, చేసుకుంటావా నువ్వు? నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. ఇవాళ నీతో అన్ని సంగతులు మాట్లాడతాను. లేకపోతే ఈ జన్మలో ఇహ మళ్ళీ అలాంటి అవకాశం రాదు. అందుకని చెప్తున్నా. నీకు ఎన్నడూ సిగ్గుపడి ఎరగను. ఇప్పుడు సిగ్గుపట్టంలా అన్ని సంగతులు స్పష్టంగా చెప్తున్నా. నిన్ను చాలా కాలం ప్రేమించా, ఇప్పుడు ప్రేమిస్తున్నా. ఈ సంగతి ఇదివరకు ఒకసారి చెప్పాను, చాలా రోజులకి. మళ్ళీ చివరిసారిగా ఇప్పుడు చెప్తున్నా. ఇవాళ నిన్ను కోరుతున్న ఏకైక ప్రార్థన నిలపలేవు. అయిందేమో అయిపోయింది. ఇంకా ఇలా ఎన్నికే చెయ్యను. మళ్ళీ వృధాగా నీకు చాలా కష్టాన్ని కలిగించాను. క్షమించు దానికి. శారదాచరణుడు మనసులో చాలా క్లేశపడ్డాడు. లలన వెళ్ళిపోతూ ఉండడం చూసి, నాన్నని ఈ విషయమై బ్రతిమాలుతాను అన్నాడు. అలాగే చెయ్యి అన్నది లలన తిరిగి చూడకుండానే. కానీ నేను తండ్రి చాటువాణ్ణి. లలన వెళ్తూనే, అది తెలుసు నాకు అన్నది. ఒకవేళ ఏదైనా వీలైతే చెప్తాను నీకు. మంచిది. లలన, క్షమించు నన్ను. క్షమించాను. నాది ఢంకా. ఈ బాబు 4 గణాలు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి 4 గణాలు లెక్కపెట్టి తీసుకొని హారాన్ చంద్రుడు రొంటిని పెట్టుకున్నాడు. ఎలా రాసి ఉందో 8 అణాలు పెడుతున్నా అంటూ హారాన్ 8 అణాలు చాప మీద పోసి పేక ముక్కలు చూసుకున్నాడు. పక్క వాళ్ళందరూ ఆదుర్దాతో తమ పేక ముక్కలు తీసుకున్నారు. 2 చేతులు దాటగానే ఎగిరి గంతేసి, మళ్ళీ ఢంక, ఈ రూపాయి. తక్కిన వాళ్ళు హారానికి రూపాయి ఇచ్చి అతడి ముందు పెట్టారు పేక. మిగిలిన వాళ్ళంతా పొడినవ్వు ఒకటి నవ్వి తాము ఇవ్వవలసిన డబ్బులు పైకి తీశారు. ఇంకా ఎవరికి? చాలు, ఇంకాపు. కలిపేసి పేక. ఇదిగో. ఇంచుమించు తెల్లవారకట్ల హారాన్ అక్కడి నుంచి లేచేసరికి చాలా డబ్బు వచ్చింది అతడికి. ఆ రాత్రి అతడి ఇంటికి వెళ్ళలేదు. మర్నాడు కూడా ఈ కొట్టు ఆ కొట్టు తిరిగేసరికి 2 జాములు దాటిపోయింది. సాయంత్రం 4 గంటల వేళ అతడి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడి కళ్ళు ఎర్రగా కెంపుల్లా ఉన్నాయి. కళ్ళలోంచి ముక్కులోంచి మనిషి దగ్గరకు వస్తే చాలు గంజాయి వాసన గుప్పున కొడుతోంది. హారాన్ స్నానం చేసి అన్నం ముందు కూర్చున్నాడు. శుభద ఎదురుగా వచ్చి కూర్చుని, ఇవాళ చాలా పొద్దుపోయింది. ఏం చెయ్యని చెప్పు, పనులున్నప్పుడు ఆలస్యం కాక మానదు. నువ్వింకా తినలేదా? శుభద మాట్లాడక ఊరుకుంది. హారాన్ మళ్ళీ తినలేదు అని అడిగాడు. ఇప్పుడు తింటానిగా. హారాన్ జాలిపడుతూ, నువ్వు ఇలా చేయటం అన్యాయం. నా సంగతి ఏమీ నమ్మకం లేదు.
నేను ఒకవేళ రోజంతా రాననుకో, నువ్వు రోజల్లా ఉపవాసం ఉంటావా అన్నాడు. 1-2 ముద్దలు తిని హారాన్ శుభద ముఖం కేసి చూసి, నిన్న పొద్దున నువ్వు నన్ను అడిగావు కదూ అన్నాడు. శుభదకి అర్థం కాక, లేదే అన్నది. అడగలేదు, అడిగావనుకున్నాను నేను అని తర్వాత పరిహాసంగా, నిన్ను అడగకపోవచ్చు, 2 రోజులు పోయాక అయినా అడగక తప్పదు. అదే చెప్పవస్తున్నా. నా ఉత్తరీయాన్ని 8 రూపాయలు ముడివేసున్నాయి, అందులో 5 రూపాయలు తీసుకో నువ్వు అన్నాడు. అలాగే అంది శుభద తల ఊగిస్తూ. ఆమె చాలా విస్మితురాలైంది. ఇలా ఈ మధ్య ఎప్పుడూ జరగలేదు. అతడంత తేలిగ్గా శుభదకి డబ్బంటూ ఇచ్చి చాలా రోజులయ్యింది. భోజనం అయ్యాక, డబ్బు ఎక్కడిది అని అడిగింది శుభద. ఇవాళ హారానికి ఫక్కున నవ్వొచ్చింది. ఇదిగో, మేం డబ్బు కోసం బెంగ పెట్టుకోనక్కర్లేదు. మగవాడికి తెలివితేటలంటూ ఉంటే ప్రపంచం వాడి ముందు డబ్బు వెదజల్లుతుంది తెలుసా. శుభదకి ఏమర్థమైందో ఆమెకే తెలియాలి. ఎదురు ప్రశ్న మాత్రం వేయలేదు. తరువాత ఇంచుమించు 2 నెలలు గడిచిపోయాయి. ఇవాళ సంధ్యవేళ శుభద లలన దగ్గర కూర్చుని ఎంతో దిగాలుగా, అమ్మాయి ఇవాళ ఏం లేదా అసలు అని అడిగింది. ఏం లేదమ్మా, నువ్వెప్పుడు ముందు అలా అని తర్వాత బేడో పావలో ఇస్తూనే ఉన్నావు. చూడమ్మా, ఏమైనా ఉందేమో, లేకపోతే రాత్రికి ఎవ్వరికీ నోరు తడి కాదు. తల్లి గద్గద కంఠం విని లలన, ఏమి లేదమ్మా, నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా, ఏమి లేదు అని ఏడ్చింది. అప్పుడు ఇక ఇద్దరూ ఏడ్చారు. కూతురు చెప్పిందాని నమ్మకపోవటం అయిందే అని శుభద ఏడ్చింది. లలనకి మరొకందుకు ఏడుపొచ్చింది. లేదని అన్నా ఇది వరకు కాస్తో కూస్తో ఇవ్వగలిగేది. ఇవాళ ఏమీ ఇవ్వలేకపోయింది. నిజంగా సదానందుడు ఇచ్చి వెళ్ళిన 50 రూపాయల్లో ఆఖరి పైసా ఇవాళ ఉదయంతో అయిపోయింది. అందరేం తింటారు? రాత్రి ఎలా గడుస్తుంది? ఎవరికి ఏమీ పెట్టలేకపోయినందుకు తల్లి మనసు ఎంతగా బాధపడుతుంది. పొద్దున్నే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళటం ముష్టికి. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఆమెకు కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి. బిందు ఇది వరకు ఇక్కడుండేది, ఆమె లేదిప్పుడు. సదానందుడుండేవాడు, అతడు లేడు. అంతేనా, 2-3 రోజుల నుంచి హారాన్ చంద్ర కూడా పత్తాలేడు. బహుశా గంజాయి దుకాణంలోనో జూదం కొంపలోనో ఉండి ఉండొచ్చు. ఇక్కడ హారాన్ సంగతి చెప్పాలి. అతడు గంజాయి దమ్ము కొడతాడు, నల్లమందు వేస్తాడు, అణా బేడ అప్పులు చేస్తుంటాడు. అబద్ధలాడి బేడ పావలా శుభదనడికి పుచ్చుకుంటూ ఉంటాడు. మరి గత్యంతరం లేకపోతే ఒంటి నిండా విభూతి పూసుకుని బ్రాహ్మణుడి చివరి వృత్తి అయిన భిక్షాటనికి బయలుదేరుతుంటాడు. కానీ జూదంలోని మెళకువలు వంట పట్టలేదు. ఇదే ఇప్పుడు జూదంలో మొదట్లో ఎలాగో 4 డబ్బులు అందరికీ వచ్చినట్లే అతడికి 4-5 రూపాయలు వచ్చాయి. మొదట వచ్చినట్లే వచ్చి మళ్ళీ పోవటం ప్రారంభించాక ఇంకా అదే పోవటం. శుభదకి ఆనాడు 5 రూపాయలు ఇవ్వటమే ఆఖరిసారిగా ఇవ్వటం. తర్వాత అతడికి ఏమీ రాలేదని కాదు, కానీ వచ్చేదానికంటే పోయేదే ఎక్కువైంది. పూర్వం అతడు హాలుద్పూర్లో ఉండలేకపోయాడు. ఇప్పుడు బ్రాహ్మణపాడాలో ఉండడం కూడా కష్టమైపోతోంది. దారిలో ఎవరు కనిపించినా చాలు అతన్ని డబ్బు కోసం నిగ్గదీస్తుంటారు. అర్థణ, అణ, బేడ, పావల ఇలా కనిపించిన వాళ్ళందరి దగ్గర రేపిస్తానని బదుళ్ళు చేశాడు. ప్రతి కొట్లోనూ పావలో అర్థో అప్పు లేకుండా లేదు. ఈ కారణాలన్నింటి మూలంగా బ్రాహ్మణపాడాలో అతడు తరచూ కనిపించడం మానేశాడు. అయినా సంధ్యవేళ గంజాయి కొట్లో వెతికితే అతడు ఒక మూల పడుంటాడు. అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా జూదగృహంలో జొరబడి చూస్తే అక్కడ దొరకొచ్చు. ఇటీవల రాత్రిళ్ళు చాలా వరకు ఇక్కడే గడుపుతున్నాడు. డబ్బు లేదని తానే ఆడనక్కర్లేదు, ఇతరుల వద్ద చేరి పందెం కాచి అణ అర్ధణ కడుతుంటాడు. మధ్య ఆటలో కూర్చున్నాక ఎవ్వరికీ లేవడం ఇష్టం ఉండదు.
హారాన్ అలాంటప్పుడు వాళ్ళకి టీలు అవి తెచ్చి పెడుతుంటాడు. గెలిచిన వాళ్ళ పక్కన చేరి వాళ్ళని ఏదో విధంగా ఉబ్బించి 2 డబ్బులు సంపాదిస్తుంటాడు. కాస్త 4 డబ్బులు చేతిలో పడ్డ రోజున తాను 2 ఆటలు ఆడుతూ ఉంటాడు. వస్తే ఏదైనా వస్తుంది, లేదా వచ్చిన లాభం చీమలు తలో కాస్త లాక్కొని పోతాయి. ఓ బ్యాడో పావలో చేతిలో ఉంటే ఆ రోజున ఇంకా అతన్ని ఎవరూ పట్టగలరు. గంజాయి దుకాణంలో దూరి దర్జా వెలగబెడుతుంటాడు. ఎందరెందరినో రాజుల్ని మంత్రుల్ని చేసి శుభద ముఖం గుర్తుకు రాగానే కొంప చేరుతూ ఉంటాడు. ఇక్కడ అన్నప్రాప్తి ఉంటుంది. శుభద ఎస్టేటు దివాళా తీయటం అంటూ ఉండదు. బుద్ధిమతి అయిన అతడి అన్నపూర్ణ శుభద చేతులు ఎప్పుడూ శూన్యం కావు. ఎవ్వరికి ఉన్నా లేకపోయినా అతడికి మాత్రం పట్టెడు మెతుకులుండి తీరుతాయి. అయితే అతడి ఇంటికి వచ్చేందుకు తీరిక చెక్కటమే కాస్త కష్టం అవుతుంది. ఎంచేతంటే ఏమిటో సిగ్గు వేస్తుంటుంది. ఇల్లు దగ్గరికి వస్తున్న కొద్దీ అడుగు ముందుకు సాగదు. చివరికి ఇంట్లోకి వచ్చాక అతడు మరింత కంగారు పడవలసి వస్తుంది. శుభద కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, స్నానానికి నీళ్ళు అందివ్వటం, అన్నం వడ్డించి ఎదురుగా దిగాలు పడి కూర్చుని ఉండటం చూస్తే హారాన్ చంద్రుడికి మనస్సులో ఎలాగో అవుతూ ఉంటుంది. ముద్ద సరిగ్గా లోపలికి పోదు. సాయంత్రం 5 కానీ తెల్లవారు గట్ల 3 కానీ శుభద అన్నం తినకుండా తన కంచం ఎదుటికొచ్చి మౌనంగా కూర్చుని ఉంటూనే ఉంటుంది. ఇంతసేపటిదాకా ఎక్కడున్నారు అని గాని, రాత్రి ఇంత పొద్దుపోయిందేమి అని గాని ఒక్క మాటైనా అడగదు. విచారముద్రితమైన ఆమె మౌన ముఖమే అతన్ని కలవరపరుస్తూ ఉంటుంది. తాను భర్తనైనా తాను ఇంతటి భక్తి శ్రద్ధలకు అనర్హుడనని తెలుసు అతడికి. అంచేతనే అతడు ఇంతటి ఆదరాన్ని నిస్సంకోచంగా అనుభవించలేకపోవటం. ఒకరు క్రమంగా అపరాధం చేస్తున్నట్టు, ఒకరు దాన్ని క్షమించి వేసేస్తున్నట్లు అతడు గ్రహిస్తూనే ఉంటాడు. ఎంత గంజాయి దమ్మువాడైనా అతనికి కాస్త మొహమాటం అనేది పీడిస్తూనే ఉంటుంది. శుభద చీవాట్లు పెట్టదు, కోపం తెచ్చుకోదు. మీరు ఇలా చేస్తారేమిటి, ఇలా చేస్తే నేను ఇంకా సహించలేనని ఒక్కసారి మాట వరుసకైనా అనదు. ఏమైతే ఇలాగే నడిచిపోతున్నాయి రోజులు. ఇవాళ రాత్రి చాలా పొద్దుపోయి ఇంటికొచ్చాడు హారాన్. ఇంట్లోకి వచ్చేసరికి అతడికి ఇవాళ మరోలా ఉన్నట్లు తోచింది. ఇవాళ శుభద కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేందుకు రాలేదు. మామూలుగా అన్నం కంచం పెట్టుకుని ఎవరూ ఎదురుచూస్తూ కూర్చోలేదు. ఒక మూల మాత్రం ఓ గుడ్డి దీపం మినుకు మినుకుమంటుంది. హారాన్ దీపం పెద్దది చేయబోతే అందులో నూనె లేదు. అతడికి భయం వేసింది. అతడు 2 రోజుల నుంచి ఇంటికి రావటం లేదు. ఈలోగా ఏదో జరిగి ఉంటుందని తోచింది. పక్క మీద ఓ మూలగా కూర్చొని ఆలోచించుకోసాగాడు. తెల్లవారు వస్తోంది. అయినా ఎవ్వరి అలికిడి వినిపించలేదు. హారాన్ ఏమనుకున్నాడో దొంగలాగా చిరిగిపోయిన చెప్పులు చేత పుచ్చుకొని మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ అది జరగలేదు. అరుగు మీద చలనామయి కూర్చుని ఉంది. ఇంత చీకటితో సాధారణంగా ఆ పిల్ల ఎప్పుడూ నిద్రలేవదు అసలు. ఇవాళ ఎందుకో మరి లేచొచ్చి బయట అరుగు మీద కూర్చుంది. అతన్ని చూడగానే "నువ్వెప్పుడొచ్చావు నాన్న?" అరిచింది బిగ్గరగా. హారాన్ తెల్లబోతూ "నిన్న రాత్రి" అన్నాడు. "అవునుగా నీ నాన్న, నువ్విదేమిటి చెప్పు." "రాత్రి అమ్మ, అక్క, అత్త ఎవ్వరూ మంచినీళ్ళు కూడా ఎరగరు. నువ్వు చెప్పులు చేత్తో పట్టుకొని చాటుగా పారిపోతున్నావా? ఇవాళ మేం ఏం తినని చెప్పు." చలనామయి తన తల నరికేసినట్లు తోచింది హారాన్ చంద్రుడికి. చేతుల్లో చెప్పులు వాటంతట అవి జారి కింద పడ్డాయి. తొట్రుపడుతూ అలాగే నిలబడిపోయి "నిజంగా అలాగా?" అన్నాడు. చలన ఇంకా బిగ్గరగా అరుస్తూ "అత్త, విన్నావా నాన్న మాటలు? నేనేదో అబద్ధం చెప్తున్నట్లు. రాత్రంతా అమ్మ, అక్క ఏడుస్తూనే ఉన్నారు. నీకెలా తెలుస్తుంది చెప్పు.
ఊరికే అన్నం తినడానికి రావడం తప్ప మాతో నీకేం సంబంధం లేదు అన్నది. హారాన్ చంద్రుడింకా అక్కడి నుంచోలేకపోయాడు. చెప్పులు రెండూ మళ్ళీ తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నాన్న పారిపోతున్నాడరా అని అరిచింది చల్నామయ్య మళ్ళీ. చల్నామయ్యి చిన్నపిల్ల, లోకజ్ఞానం తక్కువ, పైగా దుడుకు పిల్ల. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆమె నేర్చి ఎరగదు. లలన ఇంతసేపు చాటున ఉండి అన్నీ వింటూనే ఉంది. తండ్రి వెళ్ళిపోయాక ఆమె మెల్లగా చలన ఎదుటికొచ్చి, చలన, తెలివనేది కాస్తైనా లేదే అన్నది. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో ఇప్పటికీ తెలియదా నీకు? నాన్నని అలా మాటలతో పొడిచి ఇంట్లోంచి వెళ్ళిపోయేట్లు చేస్తారా? చలనకి కోపం వచ్చింది. నేనేం వెళ్ళగొట్లా, ఆయనే పారిపోయాడు. ఛీ, నాన్నని అలా అంటారా? ఎందుకు అనకూడదు? మామూలుగా అందరి నాన్నల వంటి వాడైతే అలా అనకూడదు, కానీ ఇలాంటి నాన్నని ఎన్నైనా అనొచ్చు. ఎవరి నాన్న ఇలా ఒక్క పరుగున పారిపోయాడు? ఎవరి నాన్న ఇలా గంజాయి దమ్ము కొడుతూ బయట తిరుగుతుంటాడు? నేను ఖచ్చితంగా అంటాను, ఇంకా అంటాను. పో, నువ్వు ఇక్కడి నుంచి అని విసుక్కుంది లలిత. నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. నా మీద పెత్తనం చెలాయించడానికి రాకు. ఓటమి ఒప్పుకొని లలన నోరెత్తకుండా ఆ చోటు వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజున మధ్యాహ్నం దాటాక శుభద రాసమణి దగ్గర కంచు గిన్నె ఒకటి పెట్టి, వదిన, వేళ చాలా మీరిపోయింది, వారి వాళ్ళ రారనుకుంటాను. ఈ గిన్నె ఎక్కడైనా తాకట్టు పెడితే ఏమైనా వస్తుందేమో చూడండి. రాసమణి శుభద ముఖం కేసి చూసి చూసి, ఏమిటో సిగ్గుగా ఉంది వదినా అన్నది. లలన అక్కడే నుంచునుంది. ఆమె ఆ గిన్నె తీసుకుని, నేను ఒక్కసారి చూసి వస్తానమ్మా అన్నది. శుభద గద్గద కంఠంతో, ఎక్కడికి అన్నది. లలన చిన్న నవ్వొకటి నవ్వి ఒకసారి అత్త ముఖం కేసి చూసి, ఘోష్ వాళ్ళ దుకాణానికి అన్నది. నువ్వు వెళ్తావా అమ్మా? ఏ సిగ్గుపట్టం దేనికి? నేను ఇక్కడ పుట్టి పెరిగిందాన్ని. ఇక్కడి వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఎరుగుదురు నన్ను. దీనికి సిగ్గెందుకు? చెడు రోజులు మంచి రోజులు అనేవి ఎవరికుండవు. లలన వెళ్ళబోవడం చూసి రాసమణి ఆమె చేతిలోని గిన్నె లాక్కొని, అయితే నేనే వెళ్తాను అన్నది. ఆ రోజున 3 దాటాక అందరి తిళ్ళు అయ్యాయి. అమాయక శుభద లలనని ఓ పక్కకు తీసుకెళ్ళి, లలన, చాటుగా కామంచి ఆకులు తెచ్చి పెడతావా అమ్మా అన్నది. లలన విస్మితురాలై, ఈ వేళప్పుడు ఎందుకమ్మావి అని అడిగింది. నాకు పనుంది. ఏం పనమ్మా? శుభద కొంచెం నవ్వి, నీకెందుకదంతా? ఆ మాట ధోరణిని బట్టి లలన కొంతవరకు గ్రహించింది. గిన్నెలో అన్నం ఏం లేదా అమ్మా? అన్నం ఎందుకు లేదు? అయితే ఎందుకు? సంసారుల ఇల్లు ఆ మాత్రం ఉంచకపోతే ఎలా? లలన భయపడుతూ, నిజం చెప్పమ్మా, ఏమిటసలు అన్నది. ఏముంది? నీ కాళ్ళు పట్టుకుంటా, నా దగ్గర దాచుకింకా. లలన కాళ్ళు పట్టుకోబోయింది. తల్లి ఆమె చేతులు 2 పట్టుకుంది. కూతుర్ని ఇంకొంచెం దగ్గరకు తీసుకుని ముఖం మీద పడిన వెంట్రుకల్ని చెవుల ప్రక్కకి సర్దుతూ ప్రసన్న ముఖంతో, ఇంకో మనిషికి సరిపోయే అన్నం కంటే ఎక్కువ లేదు, వారొకవేళ వస్తారేమో అందుకని అన్నది. అందుకని నువ్వు కామం చాకు తిని ఉంటావా? శుభద క్రితంసారిలా కొంచెం నవ్వి, తినకూడనివా అన్నది. తినకూడనివి కానంత మాత్రాన తింటవేనా? పోనీ, నువ్వు ఇప్పుడేగా అన్నావు చెడ్డ రోజులు మంచి రోజులనేవి ఎవరికి రావు అని. అందుకని చెడు రోజుల్లో మంచి రోజుల సంగతి తలుచుకోకూడదు. భగవంతుడు చల్లగా చూచినప్పుడు మళ్ళీ అన్నీ వస్తాయి. అప్పుడు శుభదకిప్పుడు కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. లలన ఏడుస్తూ వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో మళ్ళీ తిరిగొచ్చి తల్లి కాళ్ళ దగ్గర కామంచాకులు కుప్పబోసి
కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది మళ్ళీ. ఇక్కడితో శరత్చంద్రుని శుభద 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.